ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు వైసీపీ సపోర్ట్ చేశారని చెప్పి ఇప్పుడు అతను వచ్చే సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారు జనసేన గారిని టీడీపీ గారు దాన్ని ఎట్లా అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా ఏ పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు అక్కడ దాకా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరేంటి అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు పుష్ప 2 చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పలేదు ఏంటి నేను సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు టికెట్ ఇస్తాను నీకు అందరు చూడలేను కానీ నాకెందుకు సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్పాను నేను సినిమా జోలికి వెళ్తానా అడిగారు కాబట్టి చెబుతాం అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కాస్త చెప్పాలి కాబట్టి మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము కొన్ని ఏమో చెబుతాం మనకు నచ్చింది చెబుతాం మనసుకు నచ్చని నో కామెంట్ అని వెళ్ళిపోతాం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో ఈ సినిమాల్లో గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు అవునా కాదా థ్యాంక్ యూ టీడీపీకి నీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు నీ కడుపు మాడేదాకా ఆగు జర్నలిస్టే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు రేపు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు అనుకో ఒక వార్త రాసావని అప్పుడు నువ్వే అంటిస్తావు నేనే అంటించాల్సిన అవసరం ఏముంది ఓకే